Hi students, welcome to Bhaskars Biology. Microbes in human welfare NCERT మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ చాప్టర్ సంబంధించి. ఆల్రెడీ దీనికి సంబంధించి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయిపోయింది. ఇండస్ట్రియల్ పర్పస్ లో ఏదైతే మనకి బెవరేజెస్ యాంటీబయాటిక్స్ రెండు కూడా టాపిక్స్ అనేది రెండు కవర్ చేసుకోవడం జరిగింది. సో రిమైనింగ్ ఇండస్ట్రియల్ పర్పస్ రిమైనింగ్ టాపిక్స్ ఏంటంటే మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇందులో మనకి వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ అంటే బెవరేజెస్ యాంటీబయాటిక్స్ తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్ లో మనకి నెక్స్ట్ వచ్చేది కెమికల్స్. సో ఈ కెమికల్స్ పాయింట్ ఆఫ్ లో ఏమున్నాయి? కెమికల్స్ ఒకటి ఉన్నాయి, కెమికల్స్ తర్వాత ఎంజైమ్స్ ఉంటాయి. సో ఎంజైమ్స్ తర్వాత వచ్చేసరికి మనం కెమికల్స్ లోనే మనకి ఏమవుతుంది ఎంజైమ్స్ అంటే ఎంజైమ్స్, ఆల్కహాల్, మనకి ఆర్గానిక్ ఈ మూడు కూడా మిక్స్ అంటే కవర్ అయిపోతాయి. అందుకే చూడండి కెమికల్స్ పాయింట్ ఆఫ్ లో ఆర్గానిక్ యాసిడ్స్, ఆల్కహాల్, ఎంజైమ్స్ ఈ మూడు కవర్ అవుతాయి. దీని తర్వాత మనకి బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఈ రెండు టాపిక్స్ కవర్ చేస్తే మాక్సిమం ఇండస్ట్రియల్ పర్పస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇండస్ట్రియల్ స్కేల్ లో మనం ఏంటంటే మైక్రోబ్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం కంప్లీట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఈ కెమికల్స్ ఆర్గానిక్ యాసిడ్స్ ఏం చూద్దాం. ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి, 4 ఉంటాయి. అందులో మనకి ABCL మొత్తం ఇలా గుర్తుపెట్టుకోండి. ఏ అంటే మనకి ఏంటంటే ఎస్టిక్ యాసిడ్, బి అంటే మనకి బ్యూటరిక్ యాసిడ్, సి అంటే సిట్రిక్ యాసిడ్, దీంతో పాటు మనకి ఏంటంటే లాక్టిక్ యాసిడ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మైక్రోబ్స్ యూజ్ చేసి ఇండస్ట్రియల్ పర్పస్ లో ఈ కెమికల్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకి ఎస్టిక్ యాసిడ్ వచ్చేసరికి ఎస్టిక్ యాసిడ్ దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే ఎస్టోబాక్టర్ ఎస్టై, ఇది బ్యాక్టీరియా నుంచి దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీని సైంటిఫిక్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియం నేమ్ అనేది అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఎస్టోబాక్టర్ ఎస్టై. నెక్స్ట్ బ్యూటరిక్ యాసిడ్ ఫార్మ్ చేస్తుంది క్లాస్ట్రీడియం బ్యూటిలికం, ఇది మనకి బ్యాక్టీరియా, దీని నుంచి మనకి క్లాస్టిక్ యాసిడ్ ఇది బ్యూటరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సి వచ్చేసరికి సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ దేని నుంచి అంటే ఆస్పరిజిల్లస్ నైజర్, ఇది ఒక ఫంగస్. అంటే ఇక్కడ 4 ఒకటి ఫంగస్, మిగతా 3 బ్యాక్టీరియంలే. గుర్తుపెట్టుకోండి, ఎస్టిక్ యాసిడ్ అంటే పేరు ఏది ఏతో స్టార్ట్ అవుతుంది, ఎస్టోబాక్టర్ ఎస్టై ఇలా గుర్తుపెట్టుకోండి. బ్యూటరిక్ యాసిడ్ అంటే క్లాస్ట్రీడియం బ్యూటిలికం, ఇది మనకి అది బ్యూటరిక్ యాసిడ్ బ్యూటిలికం ఈ రకంగా మనకు గుర్తుంటుంది. సిట్రిక్ యాసిడ్ వస్తుంది ఆస్పరిజిల్లస్ నైజర్, ఇది ఒక ఫంగస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ మనకు బాగా తెలిసింది. లాక్టిక్ యాసిడ్ దేని అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ నాలుగు ఆర్గానిక్ యాసిడ్స్ మీకు గుర్తుండాలి. ఈ ఆర్గానిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్. సో ఆల్కహాల్ కూడా ఇండస్ట్రియల్ పర్పస్ లో మనకి బెవరేజ్ పాయింట్ ఆఫ్ లో వస్తుంది కూడాను. సో ఆల్కహాల్ కూడా మనకి ఏంటంటే ఈస్ట్ నుంచి సెకరమైజ్ సర్వీస్ అయినటువంటి దీని నుంచి మనకి ఏంటంటే ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతుంది, దీన్ని మనకి ఆల్కహాల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ కి వస్తే ఎంజైమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ 3 ఎంజైమ్స్ చెప్తాం. 3 ఎంజైమ్స్ లో ఒకటి ఏంటంటే లైపేజెస్, దీంతో పాటు పెక్టినేజెస్, ప్రోటీయేస్ ఇది ఒకటి ఉంటుంది. దీంతో పాటు మనకి స్ట్రెప్టోకైనేజ్, ఇలా మనకి 3 ఎంజైమ్స్ అయితే మాత్రం ఇక్కడ మనకి కవర్ అవడం జరుగుతుంది. సో 3 ఎంజైమ్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే లైపేజ్. సో లైపేజ్ అనే ఎంజైమ్ చూస్తే లైపేజ్ అనే ఎంజైమ్ మీరు ఆల్రెడీ మనం చదువుతాం. లైపేజ్ అనేది ఏమవుతుందంటే ఇది ఆయిల్ అంటే ఫ్యాట్ ని డిజాల్వ్ చేయడానికి డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి మన లోపల లైపేజ్ ఎంజైమ్ ఉంటుంది, ఇది మనకి మనం తీసుకున్న ఫుడ్ లో లైపేజ్ ని డైజెస్ట్ చేస్తుంది. సో అదే విధంగా మనకి ఏంటంటే లైపేజ్ ఎంజైమ్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇండస్ట్రియల్ పర్పస్ లో డిటర్జెంట్ ఫార్ములా, డిటర్జెంట్ లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో డిటర్జెంట్ లో దీని అంటే డిటర్జెంట్ ఫార్ములేషన్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హెల్ప్ఫుల్ ఇన్ రిమూవింగ్ ఆయిల్ స్టైన్స్ ఫ్రమ్ ద లాండ్రీ. మనం ఏదైతే బట్టలు ఉంటే బట్టల మీద ఆయిల్ మరకలు ఉంటాయి, అటువంటి ఆయిల్ మరకలు కూడా రిమూవ్ చేయడానికి అంటే మన నూనె మరకలు వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఈ లైపేజ్ అనేది డిటర్జెంట్ లో యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి ఏంటంటే పెక్టినేజెస్, ప్రోటీనేస్. సో ఈ రెండింటి మెయిన్ ఫంక్షన్ అంటే ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తాయి, ప్రోటీన్స్ ని. కాబట్టి ఈ బాటిల్ జ్యూస్ మన ఇంట్లో తయారు చేసిన బాటిల్ జ్యూస్ కి మార్కెట్ లో ఉన్నటువంటి జ్యూస్ అంటే బాటిల్ లో ఉన్న జ్యూస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మార్కెట్ లో ఉన్నట్టు అమ్మేటటువంటి బాటిల్ జ్యూస్ చాలా క్లియర్ గా ఉంటాయి. సో దీనికి కారణం ఏంటంటే అందులో మనకి ప్రోటీయేజెస్, పెక్టినేస్ అండి ఈ ఎంజైమ్స్ ని యూజ్ చేయడం వల్ల అందులో ప్రోటీన్స్ అన్ని డైజెస్ట్ అయిపోతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఆ జ్యూస్ అంటే చాలా క్లియర్ గా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకున్న దానికంటే. సో కాబట్టి ఈ బాటిల్ జ్యూస్ క్లారిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ పెక్టినేజెస్, ప్రోటీయేస్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ అంటే స్ట్రెప్టోకైనేజ్, ఇది ఒక ఎంజైమ్. ఈ స్ట్రెప్టోకైనేజ్ దేనికి ప్రొడ్యూస్ అవుతుందంటే స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రెప్టోకైనేజ్ యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే యూజ్డ్ యాజ్ క్లాట్ బస్టర్స్ ఫర్ రిమూవింగ్ క్లాట్స్ ఫ్రమ్ ద బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ లో ఏవైతే ఉన్నాయో మన బ్లడ్ వెసల్స్ ఉన్నటువంటి అక్కడ క్లాట్ అవుతుంటుంది బ్లడ్ అనేది. సో ఆ క్లాట్ ఉన్న బ్లడ్ ని బ్లడ్ క్లాట్ ని రిమూవ్ చేయడానికి ఏదైతే మనకి స్ట్రెప్టోకైనేజ్ దీన్ని ఎంజైమ్ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే హూ హ్యావ్ అండర్గాన్ మియోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఉంటారో లీడింగ్ టు హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ఫ్యూచర్ లో వచ్చే
అంటే ఏదైతే మన బ్లడ్ వేస్తుందో బ్లడ్ తో క్లాట్ అవుతుంది, దీనివల్ల ఏమంటే ఫ్యూచర్ లో అటువంటి పేషెంట్స్ కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిని మనం తగ్గించడం కోసం ఈ స్ట్రెప్టోకైన్ యూజ్ చేసి ఆ బ్లడ్ వెల్స్ ఉన్నటువంటి ఆ క్లాట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ఆర్గానిక్ యాసిడ్స్, ఆల్కహాల్, ఎంజైమ్స్. దీంతో మనకి కెమికల్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. సో దీని తర్వాత వచ్చేటటువంటి ఏంటంటే బయో యాక్టివ్ మాలిక్యూల్స్. బయో యాక్టివ్ మాలిక్యూల్స్ పాయింట్ ఆఫ్ రెండు ఉంటాయి. ఒకటి అంటే మనం చూడండి సైక్లోస్పోరిన్ ఏ, ఇంకోటి ఏంటంటే స్టాటిన్స్. సైక్లోస్పోరిన్ ఏ తాలూకు ఫంక్షన్ ఏంటంటే దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్. దీన్ని మనం ఇమ్యూనిటీని తగ్గించడానికి యూజ్ చేస్తాం. అంటే బాడీలో ఇమ్యూనిటీ ఉంటే మంచిదే కదా అనుకుంటాం, కానీ కొన్ని కండిషన్స్ లో మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ గా ఉండకూడదు. కాబట్టి మన ఇమ్యూనిటీని సప్రెస్ చేయడం కోసం ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ గాను దేని యూజ్ చేస్తాం, సైక్లోస్పోరిన్ ఏని యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. అంటే కొన్ని పేషెంట్స్ గా వేరే వాళ్ళ ఆర్గాన్ తీసుకొచ్చి వేరే పర్సన్ కి మనం ఆపరేషన్ ద్వారా వాటిని అటాచ్ చేస్తాం, అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఆ పర్సన్ కి ఆ ఆర్గాన్ కొత్త అవుతుంది. కాబట్టి అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తుంటే ఇమ్యూనిటీని తగ్గించడం కోసం ఏంటంటే వీటిని సైక్లోస్పోరిన్ ఏని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ ఎవరు వాళ్ళకి ఖచ్చితంగా సైక్లోస్పోరిన్ ఏ అనేది ఇస్తారు. దీని ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుతుంది. కాబట్టి దీని ఏమంటే ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే దీని దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ట్రైకోడెర్మా పాలిస్పోరం నుంచి ఈ సైక్లోస్పోరిన్ ఏని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది సో నెక్స్ట్ స్టాటిన్స్. సో బయో యాక్టివ్ మాలిక్యూల్ ఇంకోటి ఏంటంటే స్టాటిన్స్. సో ప్రొడ్యూస్డ్ బై ఈస్ట్ ఆ ఈస్ట్ తాలూకు సైంటిఫిక్ నేమ్ చేయడం మొనాస్కస్ బర్బురస్. సో ఈ ఈస్ట్ నుంచి మనకి ఏమవుతుందంటే స్టాటిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవి ఏంటంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్. మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఇది తగ్గించడానికి యూజ్ అవుతుంది. అంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అయితే సేమ్ అదే బ్లడ్ వెల్స్ అనేవి అంటే తాలూకా ఏదైతే లైనింగ్ కింద ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల నేర అయిపోతుంది. అంటే బ్లడ్ వెజల్స్ మొత్తం ఏమవుతుంది, ఇలా మొత్తం ఇదంతా కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోవడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అయ్యేటటువంటిది ఆ ఏరియా అంటే నేర అవుతుంది, తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మరి హార్ట్ మరి ఎక్కువగా ప్రెజర్ తోటి పంప్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి కొలెస్ట్రాల్ అనేది తగ్గించడానికి, కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా, బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఈ స్టాటిన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్. అంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అంటే ఎవరైతే బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఫామ్ చేస్తాయో సో ఆ కొలెస్ట్రాల్ ఫామ్ చేసేటటువంటి సబ్స్టెన్స్ తాలూకా ఎంజైమ్ ఏదవుతుందో రియాక్షన్ ని ఇవి కాంపిటేటివ్ సేమ్ అదే విధంగా ఉండవల్ల అవుతుంది. వాటికంటే ముందు ఇవి వెళ్ళి ఆ ఎంజైమ్ కి లాక్ అవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, మనకు బ్లడ్ లో ప్రొడ్యూస్ అయ్యే కొలెస్ట్రాల్ అనేది కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆగిపోతుంది. సో బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఆపుతుంది ఏదైతే మనకి స్టాటిన్స్ అనుకున్నాము. సో ఆ రకంగా బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా మనకి బ్లడ్ వెల్స్ అనేవి నేరో అవ్వకుండా హార్ట్ అటాక్స్ అవి రాకుండా ఇవి కూడా కొంతవరకు యూజ్ అవ్వడం జరుగుతుంది స్టాటిన్స్. సో ఇది మనకి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ లో మైక్రోబ్స్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పస్ లో మైక్రోబ్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తుంది దీంతో కంప్లీట్ అయ్యింది. ఓకే చూడండి, వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.